శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మీరు అడుగుతున్నటువంటి కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. కింద కామెంట్ సెక్షన్లో కొంతమంది అడుగుతున్నటువంటి మాట ఏంటంటే దినఫలాలు, వారఫలాలు, 10 రోజులకు చెప్పేటువంటి ఫలితాలు, మాస ఫలాలు, అలానే సంవత్సర ఫలాలు, వీటన్నిటిలోనూ కూడా తేడా ఉంటుంది. మీరు ఒక చోట చెప్పినటువంటి మాట మరొక చోట చెప్పట్లేదు. మరి దీన్ని మేము ఎలా సమన్వయం చేసుకోవాలి, అలానే ఒక చోట ఉన్నటువంటి పరిహారం మరొక చోట కనబడట్లేదు అనేటువంటి మాట కూడా అడుగుతున్నారు. దీన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఉదాహరణకి సంవత్సర ఫలితాలలో కనుక మీకు ఈ సంవత్సరం పెళ్ళవుతుంది, ఇల్లు కట్టుకుంటారు, ఇలా శుభాల గురించి చెప్పామనుకోండి. అదే 10 రోజుల ఫలితాల్లోకి వచ్చేసరికి మీకు ఈ 10 రోజుల్లో శుభకార్యాలు జరగవు అని చెప్పామనుకోండి. ఈ రెండింటిని జాగ్రత్తగా సమన్వయం చేసుకోవాలి. అక్కడ పెళ్ళవుతుంది, ఇల్లు కట్టుకుంటారు, ఇటువంటి శుభాలన్నీ జరగడానికి ఉగాది నుంచి ఉగాది దాకా సమయం ఉంది. ఇక్కడ ఈ 10 రోజులలో మీకు ఈ పెళ్ళి అవుతుందా కాదా, శుభకార్యాలు జరుగుతాయా లేవా, ఈ 10 రోజుల వరకు ఇది పరిమితమై చెప్పడం జరుగుతుంది. కనుక ఇక్కడ జరగవు అంటే దానికి భిన్నంగా చెప్పినట్టు కాదు. అక్కడ చెప్పినటువంటి ఫలితం ఈ 10 రోజుల్లో జరగడానికి అవకాశము లేదు అని అంత మాత్రమే అర్థం. అలానే ఆ రోజు ఉన్నటువంటి ఫలితాన్ని చెప్పేటప్పుడు రోజువారి ఫలితాలలో భాగంగా ఇవాళ మీకు ఆర్థికంగా బాగుంది అని మేము చెప్పాం. సంవత్సర ఫలితాల్లో ఆర్థికంగా బాగాలేదు అని చెప్పామనుకోండి, లేదా వార ఫలాల్లో ఆర్థికంగా బాగాలేదని చెప్పామనుకోండి, వారం అంతటికీ చెప్పిన దానికి అవి వర్తిస్తాయి. ఆ రోజు వరకు మాత్రం ఉన్నంతలో మేలుగా మీకు ఆర్థికంగా బాగుంది అని అర్థం. అందుకని వాటిని అలా సమన్వయం చేసుకోండి. అలానే ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే జీ తెలుగులో ఉన్నటువంటి వార ఫలాలు చూసి సనాతనంలో ఉన్నటువంటి 10 రోజుల ఫలితాలకు పోల్చి అక్కడికి ఇక్కడికి కాస్త భిన్నత్వం ఉంటుందండి అని అంటున్నారు. ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే అక్కడ చెప్తున్నవి 7 రోజులకి, ఇక్కడ చెప్తున్నవి 10 రోజులకి, ఇంకో 3 రోజులు అదనంగా చేరుతున్నాయి. చంద్రుడి యొక్క సంచారాలు మారిపోతున్నాయి కనుక అక్కడ చెప్పేదానికి ఇక్కడ చెప్పేదానికి ఖచ్చితంగా మార్పు వస్తుంది. కనుక ఏదో ఒకదాన్ని ఫాలో అవ్వండి చాలు. రెండింటినీ ఫాలో అవుదాం అనుకున్నప్పుడే మీకు ఈ కన్ఫ్యూజన్ రావడానికి అవకాశం ఏర్పడుతుంది. అలానే పరిహారాల విషయానికి వచ్చినట్లయితే కనుక సంవత్సర ఫలితాల్లో చెప్పినటువంటి పరిహారాలు ఏవైతున్నాయో అవి సంవత్సరం అంతటికి సరిపోతాయి. అసలు వాస్తవానికి ఆ పరిహారాలు మీరు చేసేట్లయితే మీరు ఇంకేమీ చెయ్యక్కర్లా. లేదు 10 రోజులకి చెప్పేటువంటి పరిహారాలు ఏవైతున్నాయో అవి చేసుకోదలుచుకున్నా అంటే అవి చేసుకోండి. సాధారణంగా నేను చెప్పే పరిహారాలు కూడా స్తోత్ర పారాయణలే ఉంటాయి కనుక ఆ రోజు ఆ స్తోత్రమో, లేకపోతే ఆ 10 రోజులకు ఆ స్తోత్రమో, లేదా ఆ సంవత్సరానికి ఆ స్తోత్రమో పారాయణం చేసుకోవడం వలన మీకు మేలే తప్ప ఇబ్బంది కలిగేటువంటి స్థితి ఏమీ ఉండదు. ఇంకొంతమంది కామెంట్ సెక్షన్లో చెప్తున్నటువంటి మాట ఏంటంటే కనుక ఏమంటే మీరు ఇలా ఫలితాలు చెప్పారు, వేరే వాళ్ళు ఇదే గ్రహ సంచారానికి వేరే రకంగా ఫలితాలు చెప్తున్నారు, మేము దేన్ని నమ్మాలి? దేన్ని నమ్మాలి అనే దానికి నేను ఎలా సమాధానం చెప్తాను? మీ అనుభవం సమాధానం చెప్పాలి. వేరే వాళ్ళు చెప్పినట్టుగా మీకు జీవితంలో జరుగుతోంది, వాళ్ళనే అనుసరించండి. నేను చెప్పినట్టుగా మీకు జీవితంలో జరుగుతోంది, నన్నే అనుసరించండి. ఈ జ్యోతిష్యంలో మీరు చేస్తున్నటువంటి పెద్ద ఇబ్బందికరమైనటువంటి పని ఏమిటి అని అంటే కనుక యూట్యూబ్ ఛానల్స్లో 4-5 రకాల జ్యోతిష్కులు చెప్పేటువంటి మాటలన్నీ వింటున్నారు. అప్పుడు చిట్ట చివరికి మీకు ఏమవుతుంది? కన్ఫ్యూజన్ వస్తుంది. కనుక ముందు జాగ్రత్త పడండి. ఇదొకటి బాగా గమనించుకోండి. ఎవరో ఒకళ్ళు చెప్తున్నటువంటిది ఎవరు చెప్తున్నది అయితే కనుక మీకు జీవితానికి చేరువుగా ఫలితాలు కనబడుతున్నాయో వాళ్ళని అనుసరించి వెళ్ళండి. నన్నే అనుసరించమని ఇక్కడ నేను చెప్పట్లా. ఎవరు చెప్తున్నటువంటి ఫలితాలు మీ జీవిత అనుభవంలో చేరువుగా ఉంటున్నాయో వాళ్ళు చెప్పింది మాత్రమే నమ్మి వెళ్ళండి. అప్పుడు కూడా మీకు ఏం ఇబ్బందులు రావడానికి అవకాశము ఉండదు. అలానే ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే కింద కామెంట్ సెక్షన్లో నాది పలానా నక్షత్రం, నాకు పలానా సమస్య ఉంది, దీనికి ఏదైనా పరిష్కారం చెప్పండి. ఎలా చెప్తామండి? గోచార ఫలితాలు అంటేనే అవి కదా, ఆల్రెడీ చెప్పేస్తున్నాం. అక్కడే గోచారంలో మీకు చెప్పవలసినవని చెప్తున్నాం. దిన ఫలితాలు ఉన్నాయి, వార ఫలితాలు ఉన్నాయి, 10 రోజులకు ఫలితాలు ఉన్నాయి, సంవత్సరానికి కావాల్సిన ఫలితాలు ఉన్నాయి. ఇన్ని ఫలితాలు చెప్పిన తర్వాత కూడా దానికి కాస్త భిన్నంగా మీ జీవితం గడుస్తోంది అన్నట్లయితే కనుక అప్పుడు ఇంకా వ్యక్తిగత జాతకం చూసుకోవడం మినహా మరో మార్గం లేదు. ఈ వ్యక్తిగత జాతకానికి రావడానికన్నా ముందు కూడా సనాతనంలో ఇంచుమించుగా మీ నిత్య జీవితానికి కావాల్సినటువంటి పరిహారాలు అన్నీ ఉన్నాయి. పాత వీడియోస్లోకి వెళ్ళి చూసుకోండి. ఆ పరిహారాలు అసలు మీరు చెయ్యట్లా. కాస్త ఆ పరిహారాలు చేసి వాటి వల్ల కూడా ఫలితాలు ఏవి రాకపోతే అప్పుడు నా దాకా వచ్చేటువంటి ప్రయత్నం చేయండి. అప్పుడు మీరు ఏమైనా అపాయింట్మెంట్స్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అలానే మరో మాట ఏం చెప్తున్నానంటే కనుక ఈ అపాయింట్మెంట్స్ తీసుకున్నప్పుడు కూడా చాలామంది వచ్చినటువంటి వాళ్ళు ఏమంటున్నారంటే మీ దగ్గర పరిష్కారం దొరుకుతుంది అనుకుని వచ్చామండి, మీరు ఇలా చెప్తారని మేము అనుకోలేదండి అని అంటున్నారు. అంటే అక్కడ ఏది ఉంటే అది చెప్తాం. దానికి సిద్ధపడే వాళ్ళే మాత్రమే దయచేసి రండి. నా దగ్గరే కాదు, ఏ జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళినా కూడా దానికి సిద్ధపడండి. జ్యోతిష్కుడు అనేటువంటి వాడు మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహ సంపత్తిని అంచనా వేసి పలానా సమయం అనుకూలంగా ఉంది, పలానా సమయం వ్యతిరేకంగా ఉందని చెప్పగలుగుతాడు. మహా అయితే ఆ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను తట్టుకొని నిలబడడానికి కావాల్సినటువంటి పరిష్కార మార్గాలు చూపెట్టగలుగుతాడే తప్ప
కోరికలు నెరవేర్చుకోవడానికి గాను పూజలు, పునస్కారాలు, వ్రతాలు, హోమాలు చెప్తున్నారు అని అంటే కనుక మిమ్మల్ని మోసం చేస్తున్నట్టే లెక్క. మీకు జాతకంలో ఫలానా సమయం బాగుంది, ఫలానా సమయం బాలేదు, అంతవరకే మేము చెప్పగలుగుతాం. మేము కూడా గ్రహాలకు లోబడి ఉన్న వాళ్ళమే కానీ గ్రహాలకు అతీతమైనటువంటి వాళ్ళం కాం. గ్రహములకు అతీతమైనటువంటి వాడు భగవంతుడు కనుక భగవదారాధన మేలు చేస్తుంది తప్ప మనిషి యొక్క ఆరాధన ఎప్పుడు కూడా మేలు చేయదు. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. మరో అంశం ఏమిటంటే కనుక ఈ గోచార ఫలితాలు చూసుకునేటప్పుడు రాశిని బట్టి చూసుకోవాలా, లగ్నాన్ని బట్టి చూసుకోవాలా? ఈ కన్ఫ్యూజన్ మీకు ఎందుకు వస్తుందంటే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు లగ్నాన్ని బట్టి మేము ఫలితాలు చెప్తున్నామని చెప్తున్నారు. ఇది శుద్ధ అబద్ధం. అసలు ఎక్కడా కూడా జ్యోతిష్యంలో గోచార ఫలితాలు లగ్నాన్ని బట్టి చెప్పమని లేదండి. దానికి వాళ్ళు ప్రమాణం చూపించి తీరాలి. ఇది మోసం చేస్తున్నట్టే లెక్క. గోచార ఫలితాలు ఎప్పుడు కూడా రాశిని అనుసరించి మాత్రమే ఉంటాయి కనుక మీ రాశిని అనుసరించే ఈ రాశి ఫలాలన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. లగ్నాన్ని అనుసరించి ఉండేటువంటిది మీ వ్యక్తిగత జాతకం. మీ వ్యక్తిగత జాతకంలో మాత్రమే లగ్నాన్ని అనుసరించి చూసుకోవాలి. ఈ గోచార ఫలితాలన్నీ కూడా రాసులను బట్టే చూసుకోవాలి. కొత్త వింతగా మేము ఏదో ఒకటి చెప్పినట్లయితే మేము జనాలను అట్రాక్ట్ చేసుకోవడానికి కుదురుతుంది కదా, సబ్స్క్రైబర్స్ పెరుగుతారు కదా అని చెప్పని కొంతమంది ఆస్ట్రాలజర్స్ అయినటువంటి వారు నేను ఈ మాట అంటున్నా అని చెప్పని అన్యదా భావించకండి. ఇది ఖచ్చితంగా మోసమే. లగ్నాన్ని బట్టి గోచార ఫలితాలు చెప్పడం అనేది మాత్రం శుద్ధ తప్పు. ఎక్కడా జ్యోతిష్ శాస్త్రంలో దీనికి ప్రమాణం లేదు. ఒకవేళ ఉంటే కనుక నేను చూడండి, వాళ్ళు చూసింది ఉన్నట్లయితే కనుక వాళ్ళ జ్యోతిష్ శాస్త్రానికి ప్రమాణం కనుక చూపెట్టినట్లయితే లగ్నాన్ని బట్టి గోచార ఫలితాలు చెప్పచ్చు అని చెప్పని వాళ్ళకి నేను బేషరత్తుగా క్షమాపణ చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. అంత సుస్పష్టంగా ఈ మాటను మీ అందరి ముందు కూడా ఉంచేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. కనుక గోచార ఫలితాలు ఎప్పుడు చూసుకున్నా కూడా రాశిని అనుసరించి చూసుకోవాలి తప్ప లగ్నాన్ని అనుసరించి ఎప్పటికీ కూడా కాదు. కనుక ఇవన్నీ జాగ్రత్తగా గమనించుకోండి. మీకుగా మీరు సమయాన్ని కేటాయించుకోండి. చక్కగా మీ పరిహారాలు మీరే చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అయినంత వరకు ఇతరుల మీద ఆధారపడకండి. ఆనందంగా జీవించడానికి ప్రయత్నం చేయండి. మీకు ఇతరత్రా ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే నేను ఎప్పుడు చెప్పినటువంటి మాట చెప్తున్నాను. 9390193901 ఈ ఫోన్ నెంబర్కి ఉదయం 10 నుండి 6 లోపు కనుక ఫోన్ చేసి మీకున్నటువంటి ధర్మ సందేహాలు, జాతక సంబంధమైన సందేహాలు కాదు, ధర్మ సందేహాలు ఏమన్నా ఉన్నట్లయితే లేదా కన్ఫ్యూజన్ ఏదన్నా ఉన్నట్లయితే కనుక మీరు అడిగితే దాంట్లో నేను సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఒకవేళ ఆ సమయానికి నేను అందుబాటులో లేకపోతే మీ ఫోన్ నెంబర్ వాళ్ళు రాసుకుంటారు. తర్వాత నేను వచ్చిన తర్వాత నాతో మీకు ఫోన్ చేయించి కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేస్తారు. కనుక నేను అందుబాటులోనే ఉంటాను. మరోమారు మరిన్ని అంశాలతోటి మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.